ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, ఎలా ఉన్నారు? చాలా మీరు చాలా బాగున్నారని నేను తలుస్తున్నా. చాలా సంతోషం. మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని ఈ ప్రత్యేక అంశం ద్వారా మిమ్మల్ని కలుసుకుంటానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియులారా, మనము గత క్లాసులో అపవాది అపవాది పరలోకంలో ఉన్నప్పుడు మరి అపవాది ఎలాంటి మహిమ కలిగి ఉన్నాడు, అభిషేకం ఉందని కెరూబుగా ఉన్నాడు. మరి ఉన్నటువంటి ఆ కెరూబు అపవాది ఎందుకు మార్చబడ్డాడు, మరి ఎక్కడికి త్రోసివేయబడ్డాడు, ఎందుకు త్రోసివేయబడ్డాడు అనే అంశాలు మనం చాలా క్షుణ్ణంగా మనం నేర్చుకున్నాం. ఈ అంశము ఈ క్లాసులో అపవాది గమనాలు అనే క్లాసులో మూడవ భాగము. ఇది మూడవ భాగం. ఈ భాగంలో అపవాది మరి భూమి మీద ఎందుకు తోసివేయబడ్డాడు, ఇందాక పాతాళలోకంలో తోసివేయబడ్డాడు ఎందుకు అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు భూమి మీద ఎందుకు తోసివేయబడ్డాడు అనే అంశాన్ని గురించి కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఈ అంశంలో మనం ప్రారంభంలో అపవాది పాతాళలోకములో నుండి విడిచిపెట్టబడ్డ, మనం గత క్లాసులో పాతాళలోకంలో భద్రం చేశాడు. ఎంతకాలం అంటే 1000 అంటే దీర్ఘకాలం అనే రూపకాలంగా రాయబడినటువంటి భాష అనేది మనం నేర్చుకున్నాం. అయితే మరి విడిచిపెట్టబడ్డాడంట. పాతాళలోకంలో బంధించబడిన అపవాది విడిచిపెట్టబడ్డాడంట. విడిచిపెట్టబడిన దాని గురించినటువంటి సంగతి బైబిల్లో రాయబడి ఉంది. ఎక్కడ రాయబడి ఉంది అనేసి మనం చూద్దాం. చూడండి, అపవాది పరలోకము నుండి పాతాళలోకంలోనికి, నరకంలో తోసివేయబడ్డాడు. ఆ తర్వాత దేవుడు భూమి ఉన్న లోకాన్ని కలగజేశాడు. ఆ తర్వాత దానిలో భూమిని కలగజేశాడు. భూమి మీద తన దేవుని సంకల్పానుసారంగా తన స్వరూపంలో తన పోలిక చొప్పున నరులను సృజించాడు ఆదాము వలన. ఆ తర్వాత అపవాదిని నరకములో నుండి విడిచిపెట్టబడ్డాడు. విడిచిపెట్టబడ్డ అపవాది ఎక్కడికి వచ్చాడంటే నేరుగా భూమి మీదకి వచ్చాడు. అయితే విడిచిపెట్టబడ్డాడు అనే సంగతి ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో 2-3 వచనాల్లో అక్కడ రాయబడి ఉంది. ఆ సంగతి మనం చూద్దాం. ఇక్కడ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2-3 వచనాలు. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేశాను. 1000 సంవత్సరాలు అగాధంలో పడేశాడు. ఇది అంటే పరలోకం నుండి పాతాళలోకంలోనికి పడదేయబట్టాం. మరి విడిచిపెట్టబడ్డది ఎప్పుడు అంటే అదే అప్పుడు ఎప్పుడు అంటే 3వ వచనంలో ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేశాను. అగాధాన్ని మూసి ఆడు బయట రాకుండా అగాధాన్ని మూసాడంట. ఇక జనములు అంటే ఇంకా దూతలు ఎవరిని కూడా మోసపరచకుండా ఉండటం కోసం అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలెను. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు ఎక్కడికి వచ్చాడు చూడండి. ఇక్కడ 2-3 వచనాల్లో ఒక వచనంలో ఏమో వాడు పాతాళలోకంలో పడదైపట్టాన్ని గురించి, తర్వాత 3వ వచనంలో ఏముంది, వాడు కొంచెం కాలం విడిచిపెట్టాడు, కొంచెం కాలం విడిచిపెట్టబడాలి అనేది అక్కడ రాయబడింది. అంటే విడిచిపెట్టబడ్డ పాతాళలోకంలో అగాధములో బంధించి భద్రం చేసిన వాడు విడిచిపెట్టబడాలి. ఎందుకు విడిచిపెట్టబడాలి, విడిచిపెట్టబడ్డవాడు ఎక్కడికి వచ్చాడు, ఈ సంగతి కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ కూడా కొంచెం కాలము విడిచిపెట్టబడిన అపవాది, కొంచెం కాలము విడిచిపెట్టబడిన అపవాది. ఇక్కడ కూడా మనం చూస్తే కొంచెం కాలము అనేది దీర్ఘకాలాన్ని సూచించే రూపకాలంకారంగా వ్రాయబడిన పదమే కానీ కొంచెం కాలం అంటే కొద్ది కాలం, కొద్దిగా ఏదైనా ఉంటే పెట్టు, లేకపోతే కొద్దిగా కావాలండి, తోడంటే కొద్దిగా కావాలండి. మన భాషలో బైబిల్ని అర్థం చేసుకోవడానికి వీలు. కొంచెం కాలం విడిచిపెట్టబడ్డ కాలం, ఈ కొంచెం కాలం ఎప్పుడు కాలం తెలుసా? ఈ కాలం ఎప్పుడు ఎంతకాలమో తెలుసా? అంటే ఎప్పుడైతే అంటే ఆదామవ్వల అపవాది విడిచిపెట్టబడిన తర్వాత ఆదామవ్వల దగ్గరికి వచ్చాడు, భూమి మీద ఉన్న ఆదామల దగ్గరికి వచ్చాడు.
ఆ తర్వాత ఈ కొంచెం కాలం అనేది అప్పటి నుండి యేసుక్రీస్తు రెండవ రాకడలో వారిని బంధించి భద్రం చేసి పాతాళ లోకంలో అపవాదిని వాని అనుచరులందరినీ పాతాళ లోకంలో పడదేయబడతారు. అయితే యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు ఆదాము వల్లే దేవుడు సృజించే కానించి యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు ఉన్న కాలాన్ని ఏమంటున్నాడంటే కొంచెం కాలం విడిచిపెట్టబడాలి, కొంచెం కాలం విడిచిపెట్టబడాలంట అపవాది వాడుకు. ఈ కొంచెం కాలం అనేది కూడా రూపకాలంకారంగా రాయబడిన భాష. పరలోకము నుండి పాతాళలోకమునకు త్రోసివేయబడిన తర్వాత దేవుడు భూమి ఉన్న లోకాన్ని కలగజేసి అందు మానవ నివాసయోగ్యంగా భూమిని కలగజేశాడు. తర్వాత దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరిని సృజించాడు. అప్పుడు దేవుడు పాతాళలోకంలో ఉన్న అపవాదిని విడిచిపెట్టాడు. ఆ తదుపరి అపవాది తిన్నగా ఆదాము హవ్వల యొద్దకు వచ్చి వారిని మోసపరిచాడు. చూడండి, ఇది సంగతి. ఇక్కడ ఏమంటాడు? పరలోకము నుండి పాతాళ లోకం నుండి తోసివేయబడి అక్కడ 1000 సంవత్సరాలు బంధించి భద్రం చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంట? భూమి ఉన్న లోకాన్ని కలిగజేశాడు, భూమిని కలిగజేశాడు, మానవ నివాసంగా సిద్ధపరిచాడు, ఆదాము వల్లే సృజించాడు. ఆ తర్వాత పాతాళ లోకంలో ఉండే అపవాదిని విడిచిపెట్టాడు. వాడు డైరెక్ట్ గా ఆదాము వాళ్ళ దగ్గరికి వచ్చేసాడు. వాడి పని వాళ్ళ దగ్గరే ఉంది. దేవుని స్వరూపంలో సృజించబడిన వారిని దేవునికి పనికి రాకుండా చేయటమే అపవాది వాడి ప్రథమ కర్తవ్యం. ఇంకెక్కడికి వెళ్ళలేదు. చూడండి, డైరెక్ట్ అక్కడికి వచ్చేసాడు. డైరెక్ట్ యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉండడానికి ఆత్మ ద్వారా అరణ్యాన్ని కొరుపబడితే అక్కడ అపవాదే వాడు వచ్చేసాడు. ఇంకెవరు వెళ్ళలేదు, వాడే వచ్చేసాడు. చూడండి, ఎవరైతే దేవుని సంకల్పములో ఉంటారో, దేవుని చిత్తములో ఉంటారో వారి దగ్గరికి అపవాదం వస్తాడు. వారిని చెడగొట్టాలి, వారిని పడగొట్టాలి, లేకపోతే వాడికి నిద్ర పట్టదు. కాబట్టి ప్రియులారా, ఎక్కడి నుంచి వచ్చాడు అపవాది భూమి మీదకి? ఎక్కడి నుంచి వచ్చాడు అపవాది? చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడా? పరలోకంలో పడదేయబడితే భూమి మీద పడదేయబడ్డా? పరలోకంలో తోసివేస్తే భూమి మీద పడదేయబడ్డాడా? లేకపోతే పాతాళ లోకంలో పడదేయబడ్డాడా ముందు? ఆ తర్వాత మరి పాతాళ లోకంలో బంధించబడిన అపవాది మరి భూమి మీదకి ఎప్పుడు వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు పరలోకంలో పడదేయబడింది జగత్తు పునాది వేయబడక మునిపే. పరలోకం నుండి పాతాళ లోకంలో పడదేయబడింది జగత్తు పునాది వేయబడక మునిపే. మరి ఆ తర్వాత పాతాళ లోకంలో విడిచిపెట్టబడిన తర్వాత వాడు ఎక్కడికి వచ్చాడు? భూమి ఉన్న లోకంలో భూమి మీదకి వచ్చాడు. అంటే పాతాళ లోకంలో పడదేయబడిన తర్వాత భూమి ఉన్న లోకాన్ని దేవుడు సృజించాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మనం పరిశీలన చేద్దాం. పాతాళ లోకంలో నుండి విడిచిపెట్టబడినటువంటి అపవాది చిన్నగా ఆదాము హవ్వల యొద్దకు వచ్చి వారిని మోసపరిచిన విధానం ఎలా మోసపరిచాడు చూడండి. ఆదాము హవ్వల దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాడు? వచ్చేసాడు. ఇక్కడ చూడండి, సర్పము, ఆది మహాగఢ సర్పము వారిని మోసపరిచేటటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా మనం చూస్తే వాడు చెట్టెక్కి ఫలాలు తిను అని చెప్పేసేటటువంటి పరిస్థితి అక్కడ చూస్తున్నా. అవ్వ కొన్ని తింది, ఆ తర్వాత ఆదాముకి ఇవ్వటం, ఇద్దరు కూడా తినటం అనేది జరిగింది. ఆదికాండం 3:1-2 దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేన్ని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట, ఆదికాండం 3:3-5 అయితే తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పనని సర్పముతో నేను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడునని, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల ఉందిరని దేవునికి తెలియనని చెప్పగా 6-7 ఆ స్త్రీ ఆ వృక్ష ఫలమును, ఆ వృక్షము ఆహారమునకు మంచిదిను, కన్నులకు అందమైనదిను, వివేకమునిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు
ఆమె దాని ఫలములలో కొన్నింటిని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరబడిను. వారు తాము దిగంబర్లని తెలుసుకుని అంజూరపు ఆకులను కుట్టి తమ తమకు ఖచ్చితముగా చేసుకున్నది. ఇది ఈ రకంగా మనం చూసుకుంటే అపవాది పాతాళ లోకంలోంచి విడిచిపెట్టబడితే ఎక్కడికి వచ్చాడు? డైరెక్ట్గా దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో సృజించబడినటువంటి దేవుని కుమారుల దగ్గరికి వచ్చాడు. వచ్చేసి వారిని మోసపరిచాడు. దేవుడు ఇది తింటే మీరు చనిపోతారంటే మీరు చావనే చావరు అనేసి మోసపరిచి మరి వారిని దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా వారిని జీవించేలాగా చేశాడు. ఆ తర్వాత పాతాళలోకంలోనికి తర్వాత ఈ అపవాది భూమి మీదకి ఎలా ఎక్కడి నుంచి వచ్చాడు అంటే పాతాళలోకంలో, నరకంలోంచి వచ్చాడు. నిజమైన పాతాళలోకంలో భూమి మీదకి వచ్చింది పాతాళలోకంలో నుంచి వచ్చాడా, లేకపోతే భూమి మీదకి వచ్చినప్పుడు పరలోకంలో నుంచి భూమి మీదకి వచ్చాడా డైరెక్ట్గా అంటే కాదు. ముందే పాతాళలోకంలో నుండే భూమి మీదకి వచ్చాడని మనకెలా తెలుసు అనే దానికి ఇక్కడ కొన్ని సంగతులు ఉన్నాయి. ఒక సందర్భంలో మరి అపవాది యేసుక్రీస్తు చెప్తున్న మాట, పాతాళ లోకంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని యేసును వేడుకొనుతున్నాడు. ఎందుకంటే పాతాళ లోకంలో ఉండే ఆ వేదన వాడికి ముందుగానే తెలుసు. ఎందుకంటే అక్కడి నుంచే వచ్చాడు కాబట్టి. ఈ వచనం ఎక్కడుంది? లోకాసు వార్తలో 8వ అధ్యాయం 29వ వచనంలో ఉంది. ఏలైనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించాను. ఇక్కడ చాలా గమ్మత్తుగా ఉంది ఈ వచనం. మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. యేసుక్రీస్తు ఏమన్నాడు? ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని అపవిత్రాత్మకు ఆజ్ఞాపించాడు. విడిచి వెలుపలికి రా అనేసి అది కరెక్ట్ అయినటువంటి మాట. అది మన వాళ్ళు ఈ శోకాళ్ళు కృపావరాలు ఉన్న అని చెప్పుకునేటటువంటి బోధకులు ఎంతో మంది వాళ్ళు ఏమంటారంటే, అపవాది నేను బంధిస్తున్నా ఏసునామంలో బంధిస్తున్నా అంటే ఎక్కడ బంధిస్తున్నావు నువ్వు? ఆ మనిషిలో బంధిస్తున్నావా? యేసుక్రీస్తు ఏమంటున్నాడు? వెలుపలికి రా అంటున్నాడు. వెలుపలికి రా. నువ్వు బంధిస్తానికి నువ్వెవడు? వాడు విడిచిపెట్టబడ్డాడు. యేసుక్రీస్తు 2వ రాకడ వరకు వాడు భూమి మీద ఉంటాడు. యేసుక్రీస్తు అన్నది కరెక్ట్. ఇక్కడ ఏమంటున్నాడు? విడిచి వెలుపలికి రమ్మనే అపవిత్రాత్మక విడిచి వెలుపలికి రా, మనిషిని లోనికి నువ్వు బయటికి రా అంటున్నాడు. అది అనేక పర్యాయములు వాడిని పట్టుతూ వచ్చాను గనక వానిని గొలుసులతో కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి ఉంచిరి గాని వాడు బంధకములను తెంపగా దెయ్యము వానిని అడవిలోనికి తరుముకుని పోయాను. యేసు నీ పేరేమని వాడిని అడగగా చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండని గనక వాడు తన పేరు సేన అని చెప్పాను. పాతాళ లోకములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనను వేడుకొనెను. ఎక్కడి నుంచి వచ్చాడు? పాతాళ లోకం నుంచి వచ్చాడు. పాతాళ లోకంలో ఉండేటటువంటి ఆ ప్రభావము, అగ్ని, ఆరని అగ్ని, చావని ఆత్మలు, యుగాలు కాలేటటువంటి ఆ తీక్షణమైన అగ్ని వాడికి తెలుసు గనక, దాని బాధ తెలుసు గనక వేడుకుంటున్నాడు. పాతాళ లోకంలోనికి పంపొద్దు అనేసి వేడుకుంటున్నాడు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, పాతాళ లోకంలో నుండి విడిచిపెట్టబడిన సాతానుకు పరలోకానికి వెళ్ళి పరిశుద్ధుల మీద నేరం మోపే అధికారం కలిగి ఉన్నాడు. పాతాళ లోకంలో నుంచి భూమి మీదకు పాతాళ లోకంలో విడిచిపెట్టబడితే భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి పరిశుద్ధుల్ని మరి మోసపరిచేటటువంటి పరిస్థితి ఉంది. రెండవ పరిస్థితి ఏంటంటే, వాడికి ఉన్న వెసులుబాటు ఏంటంటే, భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళి తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి. ఎందుకు వెళ్తా ఉంటే పరిశుద్ధుల మీద నేరం మోపటానికి. ఎప్పుడు వెళ్తా ఉండేవాడు? వీడు పరలోకం నుంచి వచ్చాడు కాబట్టి, పరలోకంలో జరిగే సందర్భాలు వాడికి తెలుసు కాబట్టి, దేవదూతలందరూ యెహోవా సన్నిధిని నిలుచుటికే వచ్చిన ఒక దినము
ఏ దినమైతే ఉంటుందో ఆ దినము వీడు భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళి వస్తా ఉండేటటువంటి వెసులుబాటు ఉండేది. ఎప్పటి వరకు ఉండేది అంటే యేసు క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం వరకు ఉండేది. చూద్దాండి, వాడు నిజంగానే భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళి వచ్చే వెసులుబాటు ఉండేదా? పరిశుద్ధుల మీద నేరం మోపేవాడా? ఈ సంగతి మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ మనం చూస్తే ఈ సంగతి చూడండి, పాతాళలోకంలోంచి భూమి మీదకి విడిచిపెట్టబడ్డ భూమి మీదకి వచ్చాడు. భూమి మీద ఉన్న అపవాది పరలోకానికి వెళ్ళి మళ్ళీ పరలోకం నుంచి భూమి మీదకి వచ్చే వెసులుబాటు కలిగి ఉన్నాడు. దీని గురించి యోబు గ్రంథంలో 1వ అధ్యాయము 6 నుంచి 12వ వచనం వరకు, అలాగే 2వ అధ్యాయంలో కూడా రాయబడి ఉన్నాయి. మనం చూద్దాం. 2వ అధ్యాయంలో ఎక్కడికి వెళ్తా ఉన్నాడు? దేవుని ఆలోచన సభకి వెళ్తా ఉన్నాడు. దేవుని ఆలోచన సభ ఎక్కడుంది? సభాపర్వతం మీద. సభాపర్వతం మీద నేను కూర్చుందును అనేసి ఇందాక మనం చూసాం. దేవుని ఆలోచన సభ ఎక్కడుందంటే సభాపర్వతం మీద ఉంది. ఇస్తుండే సభాపర్వతం మీద దేవుని ఆలోచన సభ ఉంది. ఈ దేవుని ఆలోచన సభలో అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడు కూర్చుండేవాడు. ఈ దేవదూతలందరూ కూడా యెహోవా సన్నిధిని నిలిచుటకే వచ్చే దినం ఉంటుంది. ఆ దినంకి వాడు వెళ్ళేవాడు. ఇక్కడ మనం చూస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయం 6 నుంచి మనం చదువుకుంటే, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకే వచ్చిన దినం ఒకటి తాటస్థించను, ఆ దినమున అపవాది అనేవాడు వారితో కలిసి వచ్చాను అంటాడు. ఎందుకు వచ్చాడు అంటే, యెషయా గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో గతంలో మనం చదువుకున్నాం. అందులో ఏముంది? నేను ఆకాశమునకు ఎక్కిపోదును, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును హెచ్చించుకుందును, ఉత్తర దిక్కును ఉన్న సభాపర్వతం మీద కూర్చుందును. ఈ పర్వతం మీద కూర్చుంటాను అనేసి వాడు తలంచాడు. దేవుని ఆలోచన సభ. ఈ సభ ఎక్కడ జరుగుతుందంటే సభాపర్వతం మీద. ఇక్కడ మనం చూస్తే యోబు గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ తేమానీయుడైన ఎలీఫజు ఇలాగూ ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఏమని ప్రత్యుత్తరిస్తున్నాడు? యోబు గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, నీవు దేవుని ఆలోచన సభలో చేరిన వాడవా, నీవు మాత్రమే జ్ఞానవంతుడువా. దేవుని ఆలోచన సభ అనేది ఉంది. సభాపర్వతం అనేది ఉంది. ఈ వచనంలో 14, 13 యెషయా గ్రంథంలో సభాపర్వతం ఉంది. యోబు గ్రంథము 15:8లో ఆలోచన సభ అనేది ఉంది. ఈ ఆలోచన సభ ఎక్కడ జరుగుతుందంటే సభాపర్వతం. ఈ ఆలోచన సభ జరిగే సమయంలో దేవదూతలందరూ యెహోవా సన్నిధిని నిలుచడానికి వచ్చేటటువంటి వారు. యోబు గ్రంథము 1వ అధ్యాయము మనం 6 నుంచి కింద చదువుదాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకే వచ్చిన దినం ఒకటి తటస్థించెను, ఆ దినమున అపవాది అని వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడుగ్గా, అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం. చూడండి, వాడు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచడానికి వచ్చిన ఒక దినం ఉంది, ఆడికి తెలుసు. ఆ దినాన్ని వెళ్ళాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేసి అపవాదిని అడిగితే, భూమి మీద అటు ఇటు తిరుగుతాయి. ఎందుకు అటు ఇటు తిరగాలి? పరిశుద్ధులు అంటే పరిశుద్ధుల మీద నేరం మోపడానికి ఎవరైతే పరిశుద్ధులు ఉన్నారో వారిని పరిశీలన చేసి వాళ్ళని చెడగొట్టడానికి నేరం మోపి దేవుని దగ్గర మరి వారిని శోధించడానికి పర్మిషన్ కోసం వాడు పరలోకానికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. చూద్దాం. యోబు గ్రంథంలో మనం చూస్తే 8వ అధ్యాయం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించితివా, అతడు యథార్థవంతుడు. చూడండి, దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు అండి, దేవునికి భయపడి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించేవాడు, భూమి మీద అతని వంటి వాడు ఒకడును లేడు అని లేడు అని అడుగగా అపవాది అపవాది దేవుడితో చెప్తున్నాడు, యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడాయన, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసేది కదా, నీవు అతని చేతిని దీవించుట చేత అతని
అంతటిలో బహుగా విస్తరించింది. నువ్వు ఆ చేతిని దీవించావు, ఆస్తి విస్తరించింది. ఊరినే నిన్ను వెంబడించారా అని అడుగుతున్నాడు. ఆయనను నీవు అప్పుడు ఆ ఆయనను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖమును ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అన్నాడు. నువ్వు చేయి చాపి అతని కలిగిందాన్ని ఆ సమస్తాన్ని మొత్తేస్తే నిన్ను దూషించేస్తాడు అనేసి అపవాది దేవునితో వాదిస్తా ఉన్నాడు, లేకపోతే దేవునితో చెప్తా ఉన్నాడు. అప్పుడు యెహోవా ఏమంటున్నాడు? యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమును ఉన్నది, అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవు ఇయ్యగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? బయలువెళ్ళి అంటే దేవుని సన్నిధికి పరలోకానికి వెళ్ళేవాడు అపవాది అంటే వెళ్ళేవాడు. ఎందుకు వెళ్ళేవాడు అంటే పరిశుద్ధుల మీద నేరం మోపడానికి వెళ్ళేవాడు. ఇక్కడ రెండవ వచనంలో కూడా సేమ్ అదే మాటలు రాయబడింది. రెండవ వచనంలో దేవదూతలు రెండో అధ్యాయంలో యోబు గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు మనం చూస్తే దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన ఒక దినము తటస్థించను, వారితో కూడా అపవాది యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చెను. యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చితున్నావు అని వాడిని అడుగ్గా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుతూ వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరము ఇచ్చెను. 3వ వచనం కాడి నుంచి చూద్దాం. యోబు గ్రంథము 2:3 3 నుంచి చూద్దాం. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతువా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగిన వాడును చెడుతనమును విసర్జించిన వాడును భూమి మీద అతని వంటి వాడెవడు లేడు. నిష్కారణముగా నీవు అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను అతని యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా 4వ వచనం అపవాది చర్మమును తన ప్రాణమును కాపాడుకుంటూ తనకు కలిగిన యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాచి అతని ఎముకలను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని అంటాడు. అప్పుడు అందుకు యెహోవా అతడు నీ వశమున నున్నాడు, అతని ప్రాణమును మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధిని బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధల కురుపులతో యోబును మొత్తెను. ఇదండి అపవాది ఎక్కడికి వెళ్ళి వస్తా ఉండేవాడు? భూమి పాతాళలోకం నుంచి విడిచిపెట్టబడిన అపవాది ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన అపవాది ఏం చేస్తా ఉండేవాడు? ఎక్కడికి వెళ్ళి వస్తా ఉండేవాడు? పరలోకానికి వెళ్ళి పరిశుద్ధుల మీద వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఎందుకు వెళ్ళి వస్తూ ఉండేవాడు? పరిశుద్ధుల మీద నేరం మోపడానికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. జకర్యా 3:1 కూడా మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడి ఉండుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలవబడి ఉండుటయు నాకు కనబడను. ఎందుకు వెళ్తా ఉన్నాడు? ఫిర్యాది అయి అంటే నేరం మోపడానికి వెళ్తా ఉండేవాడు. నేరం మోపడానికి వెళ్తా ఉండేటటువంటి పరిస్థితి ఎప్పటి వరకు ఉండేదంటే యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం వరకు ఉండేది. మరి వెళ్తా వస్తా ఉన్న అపవాది పరలోకానికి వెళ్తా ఉన్న అపవాది పరలోకానికి వెళ్ళిన పరిస్థితుల్లో దేవుని పిల్లల మీద నేరం మోపేటప్పుడు అక్కడి నుంచి అపవాది అక్కడ యుద్ధం జరిగిందంట. యుద్ధం జరిగిన పరిస్థితుల్లో ఆ పరలోకం నుండి భూమి మీదకి త్రోసివేయబడ్డాడు. పరలోకం నుండి భూమి మీదకి త్రోసివేయబడింది ఎప్పుడు అంటే అపవాది పాతాళలోకం నుంచి విడిచిపెట్టబడిన తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత ఆదామ వల్ల చెడగొట్టిన ఆదామ వల్లనే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఇచ్చేసి వారిని భ్రష్టులుగా చేసిన తర్వాత ఆ తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళొస్తా ఉండేవాడు? పరలోకానికి వెళ్ళి మళ్ళీ పరిశుద్ధుల మీద నేరం మోపి వస్తూ ఉండేవాడు. యాజిటీజ్గా పరలోకానికి వెళ్ళాడు.
పరిస్థితుల మీద నేరం మోపడానికి వెళ్ళాడు. నేరం మోపడానికి వెళ్తే అక్కడ యుద్ధం జరిగింది. ఆ యుద్ధం అంటే వాక్య యుద్ధము. యుద్ధం అంటే కత్తులు కటార్లు కాదు. అయితే ఇప్పుడు మనం నేర్చుకుందాం. సాతాను భూమి మీద పడదోయబడను, దాని దూతలను దాంతో కూడా పడదోయబడ్డారు. ఎప్పుడు భూమి మీద పడదోయబడ్డారు చూడండి. సాతాను భూమి మీద పడదోయబడ్డాడు, వాని దూతలు కూడా భూమి మీద పడదోయబడ్డాడు. చూడండి, ఎప్పుడు పడదోయబడ్డాడు? పరలోకానికి వెళ్తా ఉండేవాడు, వస్తూ ఉండేవాడు. అయితే యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం తర్వాత మరి భూమి మీద పడదోయబడ్డాడు. ఈ భూమి మీద పడదోయబడే పరిస్థితిని గురించి యేసుక్రీస్తు ప్రవచించాడు. ఆయన జీవించిన కాలంలోనే ప్రవచించాడు. అపవాది సాతాను పరలోకం నుండి పడదోయబడుతున్నాడు, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూసి తిని అనేసి యేసుక్రీస్తు మరి ఆయన జీవించిన కాలంలోనే ప్రవచించాడు. చూద్దాం చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాల్లో. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుతున్నవని చెప్పగా, ఆయన అంటే యేసుక్రీస్తు అంటున్నాడు, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూసి తిని అంటాడు. సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూశానంటాడు. ఈ ఆకాశము నుండి పడేది ఎప్పటి సంగతిని యేసుక్రీస్తు చెప్తున్నాడు. యేసుక్రీస్తు చూస్తున్నాడు. ఎప్పుడు సంగతిని గురించి ఆయన చెప్తున్నాడు అంటే, యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం తర్వాత, క్రీస్తు పరలోకానికి వెళ్ళిన తర్వాత, యేసుక్రీస్తు శిలువలో పరిశుద్ధ మనుషులందరి కోసం, ఆయన పాప విమోచన కోసం ఆయన రక్తం చిందించిన తర్వాత పరిశుద్ధుల మీద నేరం మోపే అధికారం వాడికి లేదు. ప్రజల మీద నేరం మోపే అధికారం కూడా లేదు. ఎందుకంటే అందరి కోసము విమోచన క్రయధనముగా తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. ఆ రక్షణ అందరికీ సిద్ధపరిచాడు. కాబట్టి పరలోకంలోకి వెళ్ళి మరి భూమి మీద ఉన్నటువంటి వారి మీద నేరం మోపే అధికారం వాడికి లేదు. కాబట్టి వాడు అక్కడ వాక్యుద్ధం జరగటం ద్వారా అక్కడి నుంచి భూమి మీదకి పడదోయబడ్డాడు. ఇక్కడ ఆ సంగతులు మనం చూద్దాం. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం 7వ వచనంలో, అంతటా పరలోకం ముందు యుద్ధము జరిగాను. యుద్ధం అంటే కత్తులు కటార్లు కాదు. మిఖాయేలు అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. పరలోకం ముందు వానికి ఇక స్థలము లేకపోయేను. కాగా సర్వలోకమును మోసపుచ్చుతూ అపవాదని సాతానని పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడదోయబడను. అది భూమి మీద పడదోయబడును, దాని దూతలను కూడా పడదోయబడు. భూమి మీద పడదోయబడ్డాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? భూమి మీద ఉన్నాడు. ఎప్పటి వరకు ఉంటాడు? క్రీస్తు 2వ రాకడ వరకు ఉంటాడు. నువ్వు అపవాదం బంధించేస్తున్నా. ఏం బైబిల్ ఏం తెలవదు. అమాయకులు బంధిస్తున్నా అంటే, ఎవరిలో బంధిస్తున్నావు అయ్యా? ఎవరిలో? ఆయనలో బంధిస్తున్నావా? దేని బట్టి ఎత్తే నేను బంధిస్తేస్తున్నా అంటే ఆ మనిషిలో బంధిస్తున్నావా? యేసుక్రీస్తు ఏమన్నాడు? బయటికి వెడలిపో, బయటికి రా మనిషిలోంచి అన్నాడు. నరకంలో బంధించేస్తున్నా అంటే, నరకంలో బంధిస్తానికి నీకెక్కడ అధికారం ఉంది? వాడికి టైం ఉందంటాడు, నాకు సమయం ఉందంటున్నాడు, నాకు టైం ఉందంటాడు. చూడండి ఇక్కడ, కాగా సర్వలోకమును మోసపుచ్చుతూ అపవాదనే సాతాననే పేరు గల ఆది సర్పమైన ఆ మహాగఢ సర్పము పడదోయబడను. అది భూమి మీద పడదోయబడను, దాని దూతలను దాంతో కూడా పడదోయబడ్డారు. 10వ వచనం కానీ చూద్దాం. ప్రకటన 12:10. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఎలాగూ చెప్పుట వింటిని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడదోయబడి ఉన్నాడు. అపవాది పడదోయబడినాడు. ఎవరంటే మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడదోయబడి ఉన్నాడు. గనక ఇక రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునిదాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. అధికారం క్రీస్తు ఎప్పుడైందండి? అధికారం క్రీస్తు ఎప్పుడైందంటే యేసుక్రీస్తు శిలువలో పాపానికి ఉన్న బలము అయిన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం ద్వారా, పాపమును తీసివేయటం ద్వారా యేసుక్రీస్తు మరి అందరి కోసము శిలువలో రక్తం కార్చటం ద్వారా యేసుక్రీస్తు 3 లోకాల్లో అధికారం కలిగిన వాడిగా మరి మృతుల్లోండి తిరిగి లేచిన దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారము కలిగి ఉందన్నాడు. కాబట్టి
అపవాది యేసుక్రీస్తు ఎప్పుడైతే శిలువ మరణ పునరుద్ధానం పొందిన తర్వాత పరలోకానికి వెళ్ళాడు, వెళ్ళిన కాడి నుంచి మరి అపవాదికి ఎవరి మీద నేరం మోపే అధికారం లేకపోయింది. అందుకని గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అనేసి అక్కడ యుద్ధం జరిగితే పడదోయబడ్డాడు. ఇక వెళ్ళటానికి వీల్లేదు. ఇప్పుడు పరలోకానికి వెళ్ళటానికి వీల్లేదు. ఒకప్పుడు వెళ్ళాడు యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం, ఇప్పుడు వెళ్ళటానికి వీల్లేదు. పరలోకములో యుద్ధము అపవాది భూమి మీద పడదోయబడ్డ, పరలోకమునకు వెళ్ళే అధికారము కోల్పోవుట, పరలోకానికి వెళ్ళే అధికారము కోల్పోయాడంట. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే పరలోకంలో పాపం చేశాడు, పాతాళంలో బంధించాడు. పాతాళంలో బంధించిన తర్వాత అపవాది కొంచెం కాలం విడిచిపెట్టబడ్డ కాలంలో పరలోకానికి వెళ్ళి తిరిగి వస్తా ఉన్న పరిస్థితుల్లో యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం తర్వాత ఇక అపవాదికి పరలోకానికి వెళ్ళేటటువంటి అవకాశము లేకపోయింది. వాడు భూమి మీద పడదోయబడ్డాడు. భూమి మీద పడదోయబడ్డ అపవాది ఇక డైరెక్ట్ గా యేసుక్రీస్తు రెండవ రాకడలో నరకానికి వెళ్ళే పరిస్థితి ఉంది, కానీ పరలోకానికి వెళ్ళే పరిస్థితి కోల్పోయాడు. పరలోకానికి వెళ్ళేది ఇప్పుడు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. ఇప్పుడు అపవాది ఎక్కడున్నాడు? వాని దూతలు ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయము 7-9 వచనాలు, అలాగే చూద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 7-9 వచనాలు. అంతటి పరలోకములో యుద్ధము జరిగను, మిఖాయేలు అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయారు గనక పరలోకముందు వారికి స్థలము లేకపోయాను. పరలోకములో కాగా సర్వలోకమును మోసపుచ్చుతూ అపవాదని సాతానని పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడదోయబడను. అది భూమి మీద పడదోయబడను, దాని దూతలను దానితో కూడా పడదోయబడ్డారు. భూమి మీద పడదోయబడ్డారు. భూమి మీద ఎప్పుడు పడదోయబడ్డారు? ఒకసారి ఆలోచన, ఎప్పుడు పడదోయబడ్డారు? భూమి మీద పడదోయబడ్డ కాలం ఏది? ఒకసారి ఆలోచిస్తే యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం తర్వాత భూమి మీద పడదోయబడ్డాడు అపవాది. నెక్స్ట్ 7వ పాయింట్ ఏంటంటే, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము కలిగిన వాడు. అపవాది తనకు సమయం కొంచెమే అని, అంతకు మునుపు నాకు టైం ఉంది అని చెప్పిన అపవాది సమయం రాకమునిపై మమ్మల్ని హింసిస్తానికి ఇక్కడికి కూడా వచ్చావా అన్న అపవాది ఎప్పుడైతే పరలోకంలో యుద్ధం జరిగిందో, పరలోకం వెళ్ళే పరిస్థితి వెసులుబాటు లేదో, పరలోకం నుండి భూమి మీద తోసివేయబడ్డాడో, ఇమీడియట్ వాడికి అర్థమైంది ఏంటంటే, ఇక నెక్స్ట్ నా స్టెప్ నరకానికి, నా టైం దగ్గరికి వచ్చేసింది అనేసి వాడు తెలుసుకున్నాడంట. కొంచెమైనా తెలుసుకున్నాడు. చూద్దాం, కొంచెమైనా తెలుసుకున్నాడు. పరలోకం నుంచి కింద భూమి మీద తోసివేయబడిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పాతాళ లోకంలో నరకానికి వెళ్ళిపోవటం తెలుసుకున్నాడంట. చూద్దాం చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించడి, భూమి సముద్రము మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడే మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. క్రోధం ఉంది ఇప్పుడు వాడికి. మన దేవుని పని చేస్తానంటే సహకరించరు. పైపెచ్చు ఊసు చెప్తారు, అంటే మనకి సలహాలు ఇస్తారు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా భ్రష్టుడైపోయే పరిస్థితుల్లో సలహాలు ఇస్తారు. యేసుక్రీస్తుకి సలహాలు ఇచ్చినోడు నీకు సలహాలు ఇవ్వడా? యేసుక్రీస్తుని దేవుని చిత్తానికి భిన్నంగా నడిపించాలని ప్రయత్నం చేసిన అపవాది నిన్ను భ్రష్టుని చేయాలనే ఒక తలంపు వాడు కలిగి ఉంటాడు. ఎవరు? యేసుక్రీస్తు అన్నాడు, నేను 12 మందిని ఏర్పరచుకోలేదా? మీలో ఒకడు సాతాను అన్నాడు. ఒకసారి ఆలోచించండి. అంటే ఎవరిలో దూరిపోతాడు, ఎవరిలో ప్రవేశిస్తాడు, ఎవరి ద్వారా ప్రేరేపిస్తూ ఉంటాడు? మన చుట్టూ ఉన్న వాళ్ళతోనే, మనతో కలిసి నడుస్తున్న వాళ్ళతోనే ప్రేరేపణ చేసి మనల్ని భ్రష్టుల్ని చేయాలనేటువంటి ఆలోచన సాతాను వాళ్ళ ద్వారా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు, మనకి కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. మనం వేసే అడుగు కరెక్ట్ ఉందా లేదా, మనకి ఇచ్చే సలహాలు కరెక్టా కాదా, మన చుట్టుపక్కల లేకపోతే మనతో నడుస్తున్న వాళ్ళు
వాక్య ప్రకారం నడుస్తున్నారా? వాక్య ప్రకారమైనటువంటి ఆలోచన చెప్తున్నారా? ఇది మనం గ్రహించాలి. ఆలోచించేది గ్రహించకపోతే భ్రష్టులు అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అందు 12వ వచనం, అందుచేతను పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడు, భూమి సముద్రము మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అనే బహుక్రోధము గలవాడై మీదకు దిగి వచ్చేసాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 28, 29 వచనాల్లో అక్కడ చూస్తే అక్కడ ఏమంటాడు? కాలము రాకమునిపే మమ్మల్ని హింసించుటికి ఇక్కడికి వచ్చి ఉన్నావా అంటున్నాడు. చూద్దాం. ఎక్కడ 28, 29 వచనాల్లో 29వ వచనం చదువు. వారు ఇదిగో దేవుని కుమారుడా అంటే దెయ్యం పట్టిన వాడు, మాతో మీకేం పని? కాలము రాకమునిపే మమ్మను హింసించుటకు మమ్మను బాధించుడికి ఇక్కడికి వచ్చినవా? కాలము రాకమునిపే అనేది ఒక కాలంలో చెప్పాడు. యేసుక్రీస్తు జీవించిన కాలం, యేసుక్రీస్తు ముత్తు పొంది తిరిగి లేచిన పరలోకానికి వెళ్ళిన తర్వాత వాడికి తెలిసిందంట కాలము కొంచెమే అని తెలిసిపోయింది. ఇప్పుడు అపవాది భూమి మీద ఏం చేస్తున్నాడు? ఒకసారి ఆలోచన. ఏం చేస్తున్నాడు? వాడి పని ఏంటి? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చెప్తున్నాను కదా, మనము యుద్ధ రంగంలో ఉన్నాము. ఈ యుద్ధ రంగంలో మన చుట్టూ శత్రు సైన్యాలు ఉన్నాయనుకోండి, మనము ఎటు తిరిగితే వెనకన ఒకడు వస్తున్నాడు, ముందు ఒకడు వస్తాడు, ఎదురు ఒకడు వస్తాడు, పైనుంచి ఒకడు వస్తాడు, చెట్టు మీద ఒకడు దూకుతానికి రెడీగా ఉంటాడు యుద్ధ రంగంలో. కాబట్టి మనం ఎంత అప్రమత్తంగా దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గముతో మరి మనం ముందుకి కొనసాగవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అపవాది భూమి మీద ఏం చేస్తున్నాడు? పేతురు పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండడి, మీ విరోధి అయిన అపవాది అంటే సాతాను గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. సింహంలా తిరుగుతున్నాడు. సింహాన్ని పెట్టుకుంటున్నారు మనోళ్ళు, ఎల్మాలు బొమ్మలు. సింహములా తిరుగుతున్నాడంటే ఎలా వస్తాడు? గర్జించు సింహంలా అంటే అలా నాడు. సాతాను తానే వెలుగు దూత వేషం ధరించుకొని ఉన్నాడు, వారి పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరింపజేసి ఉన్నాడు. ఇదే ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. వాడు కూడా పరిశుద్ధుని వేషం, వాడు కూడా చాలా భక్తి, చాలా వినయంతో జీవించే జీవితం. మనతో కూడా వస్తారు, మనకు ఊసులు చెప్తూ ఉంటారు, మనతో మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళు సాతాను చేత ఆపరేట్ అవుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించి నిన్ను భ్రష్టుని చేసేటటువంటి పరిస్థితుల్లో నువ్వు వాళ్ళు ఇదిలించుకుని బయటికి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే నువ్వు కూడా కొట్టుకుపోతావు. ఒకసారి ఆలోచించండి. అక్కడ మనం చూస్తే లోతు అక్కడ దేవుడి ద్వారా వాళ్ళకి వెనక్కి తిరగకుండా వెళ్ళిపోమన్నాడు సొదొమ గొమొర్రాని. లోతు భార్య ఏం చేసింది? తిరిగిందా లేదా? తిరిగితే అయ్యో నా భార్య అని వెనక్కి తిరగలేదు. ముందుకే వెళ్ళాలి. మనం క్రీస్తు వైపు తిరుగుతూ మనం ఓపికతో పరుగు పందెంలో గురి వద్దకే చూసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళకపోతే ఏం జరుగుద్ది అంటే అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మిగుతున్నారని తిరుగుతాడు. ఎక్కడి నుంచి వస్తాడు? బయట నుంచి రాడు. లోన ఉన్న వాళ్ళల్లోనే ఒక బోధకుడిగా, ఒక విశ్వాసిగా ఉండి పరిశుద్ధుల్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుతున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి అంటాడు. విశ్వాసంలో స్థిరులై ఎదిరించుడి. ప్రకటన 12:12 అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడే మీ దగ్గరికి దిగి వచ్చేసాడు. ఇదిగో మీరు శోధించబడినట్లు, ప్రకటన 2:10 మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. ప్రకటన గ్రంథంలో రాయబడింది, ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినముల శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ఏం చేయబోతున్నాడంట? మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు అంటాడు.
మరొక వచనం కొరింథీకి రాసిన 2వ పత్రిక 2:11 నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నానని సాతాను తంత్రములను మనము ఎరిగిన వారం అంటాడు. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండా, సాతాను మోసపరుస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. కొరింథీకి రాసిన 2వ పత్రిక 11-14. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్నాడు. తెస్సలోనిక తెస్సలోనిక పత్రిక 2:18. కాబట్టి మేము మీ వద్దకు రావన్నని ఇంటిని కానీ నేను పలుమార్లు రావన్నని ఇంటిని కానీ సాతాను మమ్మను అభ్యంతరపరచను. సాతాను ఏం చేస్తున్నాడు? అభ్యంతరపరుస్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఇంతకు ముందే కొందరు త్రోవలో నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారే. కొందరు త్రోవలోంచి తొలగిపోయి సాతాన్ని వెంబడించారు. ఎవరెవరు ఉన్నారు మళ్ళీ చూసుకోవాలి. లూకాసు వార్త 22:31. తిమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మను కోరుకొనేను కానీ మిమ్మల్ని కోరుకున్నాడంట. అలాగే అపోస్తల కార్యం 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, మీ భూమి వెళ్ళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? సాతాను హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. జాగ్రత్తగా ఉండాలి. అపోస్తల కార్యం 13:10. అతనిని తేరి చూసి సమస్త కపటమును సమస్త దుర్మార్గతతోనూ నిండిన వాడ, అపవాది కుమారుడ, సమస్త నీతికి విరోధి, నువ్వు ప్రభువు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టట మానవా. సమస్త దుర్మార్గతతోనూ నిండిన వాడ, అపవాది కుమారుడా. చూడండి, అపవాది కుమారుడా. కాబట్టి ఆలోచించేయండి, అర్థం చేసుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాతాను భూమి మీద పరలోకం భూమి మీద పడిపోయాడు. పరలోకానికి వెళ్ళే వెసులుబాటు లేదు. అప్పుడు వాడికి అర్థమైంది, సాతాను తన సమయం కొంచెమే అని బహు క్రోధము గలవాడి మీ దగ్గర దిగి వచ్చేసాడు. ఏ రకంగా అయినా సరే నేను చెడగొట్టాలి. నువ్వు వాక్యం చెప్పకుండా ఉండాలి. నువ్వు స్వార్థ సభలకు వెళ్ళకూడదు. నువ్వు దేవుని పరిచర్యకి సహకరించకూడదు. ఎవరితో ప్రేరేపించైనా సరే నిన్ను చెడగొట్టాలి. నువ్వు పనికి రాకూడదు. చెప్పేవాడు చెప్పకూడదు, వెళ్ళేవాడు వెళ్ళకూడదు, మరి దేవుని పరిచర్య చేసేవాడు చేయకూడదు. మరి పరిశుద్ధుల్ని చెడగొట్టాలి, ఆటంకపరచాలి దేవుని పని. ఎన్నో రకాలుగా సాతాను మరి వాడు యుక్తితో కుయుక్తితో మనకి సలహాలు ఇస్తుంటే మనం వాడికి లోబడిపోయి దేవుని పనికి సహకరించకుండా దెయ్యాలుగా మనం మిగిలిపోదామా? ఉదాహరణలు దెయ్యాలు కొరిన దెయ్యాలు ఉన్నాయి మన చుట్టూ. ఈ కొరిన దెయ్యాలు ఏవో మనం చూసుకోకపోతే నువ్వు భ్రష్టుడు అయిపోతావు. క్రీస్తు 2వ కళ్ళ అపవాది వారి దూతలు అనుచరులు పాతాళ లోకంలో నరకంలో బంధించబడతారు. ఇక వాడి యొక్క ప్రయాణం ఎక్కడికంటే నరకానికి వెళ్ళేదే. నరకానికి 1వ కొరింథీ పత్రిక 5:5. నా ఆత్మయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు బలముతో కూడా వచ్చినప్పుడు అట్టి వాణిని సాతానుకి అప్పగించాలి. మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో 37-50 వచనాలు. అందుకు ఆయన ఇట్లెన్నో అనేసి ఒక ఉపమానం చెప్పుకుంటా దాన్ని చెప్తున్నాడు. ఇట్లెన్నో మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గొరుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తువాడు శత్రువు, కోత యుగ సమాప్తి, కోత కొయ్యవారు దేవదూతలు. 40-41 వచనాల్లో గురుగులు ఎలాగూ కాల్చబడే అగ్నిలో కూర్చబడే అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి ఎందుకు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యముల నుండి ఆటంకములకు సకల విధములైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయును. అక్కడ 40-43 అక్కడ ఏడుపులు పండ్లు కొనిటే ఉండును. అప్పుడు నీటి ముంతలు తండ్రి రాజ్యములో సూర్యుని వల్ల తేజరిల్లుదురు, చెవిగల వాడు విన్నుగాక. ఇక్కడ చూడండి 42 అక్కడ ఏడుపులు పళ్ళు కొడుకు. యేసుక్రీస్తు 2వ సారి వచ్చిన దూతలను పంపితే ఆయన రాజ్యంలో ఉండే ఆటంకములైన వారిని
ఏర్పరిచి ఏం చేస్తాడు? అగ్నిగుండంలో పడేసేటటువంటి పరిస్థితి. క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు అపవాది వాని అనుచరులను నరకంలో పడేసేటటువంటి పరిస్థితి. ప్రకటన గ్రంథం 20:10 వారిని మోసపరిచిన అపవాదిని అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడును. అపవాదిని ఏం చేస్తాడంటే అగ్ని గంధకములు గల గుండంలో పడదేస్తాడు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అపవాది? మన దగ్గరికి వచ్చేసాడు, మన చుట్టూ ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, ప్రేరేపిస్తూ ఉంటాడు. నువ్వెందుకు వెళ్తావు, నువ్వెందుకు ఇస్తావు, నువ్వెందుకు చేస్తావు, నువ్వు చేయొద్దు, నువ్వు అలా చేయి, నువ్వు ఇలా చేయని మన ప్రేరేపిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. ఏంటి సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించను అంటాడు అన్నయ్య సపీరాలతో. అలాగే యేసుక్రీస్తు పట్టించటానికి అపవాది యోధాలో ప్రవేశించి యోధాన్ని ప్రేరేపించి 30 వెండి నాణ్యాలకి అమ్మేసి ఆయన పట్టించేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే దేవుని పని చేయాలని తీక్షణంగా మరి వాళ్ళు పూనుకుంటారో వాళ్ళ చుట్టూను అపవాది, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని అపవాది పట్టేస్తాడు. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని అపవాది పట్టేసి వాళ్ళని ప్రేరేపించి దేవుని పని సహకరించరు, దేవుని పని చేయరు, దేవుని పనిలో ముందుకి కొనసాగరు. వాళ్ళు భ్రష్టులు అయిపోతూ ఉంటారు. ఇంకా రాను భ్రష్టులు అయిపోయి కఠిన మనసు వచ్చేసి నిత్య నరకానికి వెళ్ళటానికి మరి వాళ్ళు ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే మేలనేది చేయనరిగిండి అలాగే చేయని వానికి పాపం కలుగుద్దండి. దేవుని పని చేస్తున్నామని ప్రోత్సహించాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకున్నవాడు వాక్యం చెప్పాలి. నేను దేవుని పని సహకరించును, దేవుని వాక్యాన్ని ప్రకటించును అంటే నువ్వు భ్రష్టుడు. నేను సాతాను పట్టేసింది, కొరిందేం పట్టేసి నువ్వు సాతానా అన్నాడు. కొరిందేం చూడండి, పేతురు ఏమన్నాడు? సాతానా నా వెనక పో, నువ్వు మనుషులకు నువ్వు నాకు అభ్యంతరంగా ఉన్నావు, నువ్వు మనుషుల సంగతులు ఆలోచిస్తున్నావు, దేవుని సంగతులు ఆలోచించట్లేదు. చూడండి, ఎవరి ద్వారా వస్తాడు, ఎక్కడ ఉంటాడు వాడు సాతాను. ప్రతి వాడు కూడా తాను పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎలా ఉన్నాను, నా పరిస్థితి ఏంటి, నాకు ఎంతవరకు తెలిసినంత వరకు వాక్యం చెప్పగలుగుతున్నానా, నేను వాక్యం చెప్పే వాళ్ళకి సహకరించగలుగుతున్నానా, నేను వాక్యం నేర్చుకోగలుగుతున్నానా, నేను బైబిల్ చదువుతున్నానా, నేను ప్రార్థన చేస్తున్నానా, నా పరిస్థితి ఎలా ఉంది, అనేక మంది కోసం ప్రార్థన చేస్తున్నానా, ఎలాంటి పరిస్థితులు ఉంది. అనేక మంది నిత్య నరకానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళకి వాక్యం చెప్పడానికి నాకు ఆసక్తి ఉందా, ఆతృత ఉందా, ఎలాంటి పరిస్థితుల్లో ఉంది. నీకు ఆసక్తి ఉండకూడదు, నీకు ఆతృత ఉండకూడదు, నీకు లేజీగా ఉండాలి, నువ్వు మడ్డిగా ఉండాలి. ఎరటోళ్ళని విమర్శించడానికి, ఎరటోళ్ళని తప్పు పట్టుకుంటానికి నువ్వు ఆలోచిస్తా ఉన్నారు. ఎవరన్నా వాక్యం చెప్తుంటే వాక్యంలో తప్పు పట్టుకుంటానికే నువ్వు వింటావు, కానీ నువ్వు నేర్చుకుంటానికి, నువ్వు ప్రకటించడానికి నీకు బుద్ధి రానివ్వట్లేదు. ఎవడంటే సాతానుగాడు. నువ్వు ఒక కొరిందేం అయిపోయి ఆడొక పెద్ద కొరిందేం. వాక్యం నేర్చుకోవట్లేదు, వాక్యం నేర్చుకున్న వాళ్ళు ప్రకటించట్లేదు. ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. ఒకసారి సాతాను వాని అనుచరులు, వాడిని వెంబడించిన వాళ్ళు, దేవుని పని చేయని వాళ్ళు, దేవుని పనికి సహకరించిన వాళ్ళు. ఒకసారి ఆలోచించి ఎలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఉంది. నీ చుట్టూలో ఉన్నారు. నేను 12 మందిని ఏర్పరచుకోలేదా, మీలో ఒకడు సాతాను అన్నాడు. కాబట్టి ప్రియులారా ఒకసారి పౌలు చెప్తున్నాడు, నేను యెరూషలేముకి వెళ్తున్నాను, కానీ నేను వెళ్ళిన తర్వాత మీలో క్రూరమనే తోడేళ్ళు మీలో ప్రవేశించును, వారు మందని కనికరించడంటాడు. తమ వెంట ఈడ్చుకుని పోతారంట. శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోయేటటువంటి పరిస్థితి మీలో నుండే ఉంటున్నాడు. ఎక్కడి నుంచో రాడు, వాడు వచ్చేసాడు. వాడు బాగు క్రోధము గలవాడిగా ఉన్నాడు. మీ దగ్గర దిగి వచ్చాడు. సాతాను తనకు సమయం కొంచెమే బహు క్రోధము గలవాడే మీ దగ్గరికి వచ్చాడు. మరి మీరు గుర్తించారా, గ్రహించారా? ఒకసారి ఆలోచించండి. ఆలోచించకపోతే సాతాను వాని దూతలకి సిద్ధపరిచిన నిత్య నరకాకి సిద్ధంగా ఉంది. ఒకసారి నేను పరిశుద్ధం, నేను బాప్తిజం తీసుకున్నా, నాకు అంతా తెలుసు అంటే నీకు తెలిస్తే కాదు, నీకు తెలిసింది చెప్తున్నావా లేదా? నీకు తెలిసింది చెప్తున్నావా లేదా? చెప్పట్లేదా? నోరు మూసుకుంటున్నావా? నోరు తెరవట్లేదా? ఒకసారి ఆలోచింది. ఆకాశములు దేవుని మహిమను వివరించున్నాయి. పగటికి పగులు, రాత్రికి రాత్రి అయి దేవుని మహిమను వివరిస్తున్నాయి. వాటికి నోరు లేదంట, వాటికి భాష లేదు, వాటికి స్వరము లేదు, అయినా కూడా అవి దేవుని మహిమను వివరిస్తున్నాయి. కానీ మనకి నోరు ఉంది, కాలు ఉంది, జ్ఞానం ఉంది, ఆలోచన ఉంది, వివేకం ఉంది, ఉద్యోగం ఉంది,
ఆ సంసారం ఉంది, పిల్లలు ఉన్నారు, జల్లలు ఉన్నారు, అన్ని ఇచ్చి నా పని చెయ్యి అని అంటే మా అంటున్నాడు. ఎందుకంటున్నాడు? దెయ్యం పట్టేసింది, సాతాను పట్టేసింది. తెలిసి సత్యము తెలిసింది, దేవుని వాక్యం చెప్పడానికి నిరాకరించిన వాళ్ళు, బద్దకించిన వాళ్ళు సాతానులు అనేది బైబిల్ చెప్తుంది. వాళ్ళకి వాళ్ళ గురించి ఏంటంటే మేలు అనేది చేయనైగుండి అలాగే చేయకపోవటం పాపం. మనం చేయాల్సింది ఏంటి? సర్వలోకానికి వెళ్ళండి, సర్వలోకానికి సువార్త ప్రకటించేయండి. అందుకనే మనకు దేవుడు నోరిచ్చాడు, అందుకనే మనకు జ్ఞానం ఇచ్చాడు, మనకు వివేకం ఇచ్చాడు, మనకు కాళ్ళు ఇచ్చాడు, మనకు అన్నీ ఇచ్చాడు. మనకు అన్నీ ఇస్తే నేనేం పని చేయనంటే మరి చూసుకోండి, మీ ఇష్టం, ఆలోచించండి. సాతాను యొక్క గమనాలు, అపవాది యొక్క గమనాలు మరి ఏంటి ఒకసారి ఆలోచించండి. ఇంతవరకు బాగా నేర్చుకున్నాం కదా, మరి మనం ఎక్కడున్నాం? నేను ఎక్కడున్నా? నేను దేవుని పని చేయగలుగుతున్నానా? నాకు ఎన్ని ఆటంకాలు ఉన్నా ఆటంకాలని ఎదిరించుకుంటూ దేవుని పని చేయగలుగుతున్నానా అని ప్రతి ఒక్కరు తాను మరి పరిశీలన చేసుకోవాలి. మరి ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. మన బాధ్యత ఏంటి అనేది చాలా సంగతులు ఉన్నాయి. అవన్నీ కూడా రాబో క్లాసులో మనం నేర్చుకుందాం. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఎవరిని వ్యక్తిగతంగా కానీ, సంఘపరంగా కానీ, సంస్థపరంగా కానీ మరి దూషించటానికి, ద్వేషించటానికి మేము ముందుకు రాలేదు. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లో ఏముంది? అది మాకు తెలిసింది, తెలియపరిచింది మీకు చెప్పడానికి మేము మీ ముందుకు వచ్చాం. కానీ క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయడం ద్వారా మీకు ఈ సంగతులు చెప్పడానికి మేము ముందుకు వచ్చాం. కానీ మేమేదో గొప్ప అని చెప్పుకుంటానికి, లేకపోతే ఎవరినో దూషించటానికి, ద్వేషించటానికి, ఎవరినో తప్పు పట్టుకుంటానికి మేము రాలేదు. ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి, దేవునికి లోబడండి, దేవుని చిత్తాన్ని జరిగించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ఆమేన్.